రైస్ కుక్కర్లో అన్నం మాడిపోకుండా మొత్తం అన్నం నీట్గా వచ్చేలాగా ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా రైస్ కుక్కర్లో గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాక ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యం గిన్నెని దాని లోపల పెట్టాలి. మామూలుగా అన్నంకి ఎన్ని నీళ్ళు పోస్తామో అన్ని నీళ్ళు పోసుకొని ఆ గిన్నెలో సపరేట్ గిన్నెలో పెట్టుకుంటే మనకి అన్నమే మాడిపోకుండా నీట్గా వస్తుంది. ఇంకా దానిపైన మనం మళ్ళీ లిడ్ కవర్ చేసే అవసరం లేదు. ఈ రైస్ కుక్కర్ లిడ్తో కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్ ఆన్ చేద్దాం. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. కావాలంటే మనం మధ్యలో కూడా తీసి చూసుకోవచ్చు, ఎలా ఉంది ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. అన్నం బాగా ఉడికిపోయాక మనం కుక్కర్ని ఆపేసుకొని కీప్ వామ్లో పెట్టుకోవచ్చు. అడుగున కొంచెం నీళ్ళుంటే అది ఆటోమేటిక్ కీప్ వామ్లోకి రాదు. ఆ నీళ్ళు పూర్తిగా అయిపోతే అదే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇప్పుడు గ్యాస్ అందరికీ సరిగ్గా తొందరగా రావట్లేదు కదా, ఇలా మనం రైస్ కుక్కర్లో అన్నం వండుకోవచ్చు. ఇంకా పాలు కాచుకోవచ్చు, టీ కాఫీలు లాంటివి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే కర్రీస్ కూడా రైస్ కుక్కర్లో చాలాసార్లు ట్రై చేశాను. కర్రీస్ కూడా చేసుకోవచ్చు, సాంబార్ లాంటివి. ఇంకా మనం వాటర్ యాడ్ చేసి కర్రీస్ అన్నీ మనం దీంట్లో చేసుకోవచ్చు. చూడండి రైస్ కూడా ఎంత బాగా వచ్చిందో. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.